చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందన. దేవుని యొక్క మహాప్రేమలో మరొక బుధవార దినము, మే మాసము 20వ తేదీలో దేవుడు మనలను ప్రేమించి మరి ఎంతో ఎండలుగా ఉన్న దేవుడు కృపను బట్టి మనల్ని క్షేమాన్ని ఇచ్చినందుకు ఆయనకి వేవేల స్తుతులు తెలియజేస్తాం. బైబిల్లో కుటుంబ జీవితాన్ని గురించి, దాని పునాదులు ఎలాగుండాలో రాశారు. చాలామంది పునాదుల మీద కుటుంబాన్ని లేదా సంసారాన్ని కట్టుకోరు. కొంత యవ్వన దశలో వివాహాలు చేసుకుంటారు కాబట్టి కొంచెము ఫ్యూచర్ గురించి ఆలోచన చేయకుండా అప్పుడు వారికి ఉన్న కోరికలను తీర్చుకోవడానికి ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చు చేస్తారు. అలాగే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడదు. అప్పుడు ఏమవుతుందంటే జీవితకాలం అంతా కూడా ఇక ఉద్యోగం కొరకు అటు ఇటు పరిగెత్తడం, పిల్లలు పుడతారు, వాళ్ళని పెంచలేకపోవటం, మరి మంచి ఇల్లు మంచి వస్తువులు కొనుక్కోలేకపోవటం, అప్పులు చేయటం, ఆ అప్పులు తీర్చుకోవడానికి బాధపడటం, ఇలాంటి విషయాలు నేను చూస్తూ ఉంటాను. చాలామంది చెప్తారు, అబ్బాయి సరిగా లేడు, అమ్మాయి సరిగా లేదు, మా ఆయన సరిగా లేడు అని. సరే, దానికి మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే కుటుంబమును కట్టువాడు యెహోవాయే. అలాగే సంసారాన్ని కట్టుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఏకీభవిస్తేనే సంసార జీవితాన్ని కట్టుకోగలుగుతారు. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు. అలాంటి తోడు ఎప్పుడైతే ఉండదో కుటుంబ జీవితము పునాదులు లేని జీవితం. గాలికి, వర్షానికి, ఇలాంటి సందర్భాల్లో ఆ ఇళ్ళు కూలిపోతాయి. గాలి, తుఫాను అంటే మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే బాధలు, రోగములు, కొన్ని ఖర్చు ఎక్కువ అవుతాయి, కొన్ని రోగాలు పోవు, కొన్ని కష్టాలు పోవు. అలాంటప్పుడు బాధ కలిగి ఉంటాం. బైబిల్ అయితే ఏం చెప్తుందంటే కుటుంబ జీవితము సజావుగా సక్రమంగా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 మరియు 25 వచనాల్లో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఆ ముందు మాట ఏమన్నాడు? నా మాటలు విని వాటి చొప్పున చేస్తే ఏం కాదంటండి, పునాది బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు వలె అది పడకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పునాది ఎవరు? యేసు ప్రభువారు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నామా లేదా? మొట్టమొదటిది దేవుని మీద ఆధారపడి కట్టుకోవడం. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో
ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడను, అన్నిటినీ తాడుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. దేవుని యొక్క ప్రేమలో ఈ లక్షణాలు కుటుంబానికి అవసరం, మనిషికి అవసరం. కోపాలు రావా? వస్తాయి. అరుచుకోరా? అరుచుకుంటారు. అలుగరా? అలుగుతారు. అయితే అమర్యాదగా నడవకుండా ఉండాలి. స్వప్రయోజనాన్ని చూసుకోకూడదు. చాలామంది స్వప్రయోజనాన్ని చూసుకుంటారు. అవతల వాళ్ళు తిన్నారా లేదా అని చూడకుండా తినేవాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళకి కష్టం వస్తే మనం ఏదైనా సహాయం చేయగలమా లేదా అని చూడకుండా, ఎలాగా అంటే విచారించకుండా కోపగించుకుంటారు. వాళ్ళకి మనం చూసారా, వాళ్ళు మనకు పెట్టారా అని అంటాం. అంటే అపకారాన్ని చెయ్యాలి అన్నట్టుగా ఉంటుంది. అయితే బైబిల్లో ప్రేమకి అపకారం చేయాలనే బుద్ధి ఉండదు. తప్పుకి అరిచినా ఆ తర్వాత మళ్ళా ఆ వ్యక్తులతో కలిసిపోవటాన్ని ప్రేమ అంటాడు బైబిల్లో. దేవుడు ఎన్నోసార్లు ఇశ్రాయేలు మీద కోపగించుకున్నాడు. అయితే ఆయన ఇశ్రాయేలుని వదిలిపెట్టలేదు. ఆయన ప్రేమ శాశ్వత కాలమైనటువంటి ప్రేమ. కాబట్టి యేసు ప్రభు యొక్క ప్రేమ లాంటి ప్రేమ భార్యాభర్తలకు ఉండాలి. కోపగించుకోవచ్చు, అరుచుకోవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని వాళ్ళకిష్టమైనవి, కొన్ని వీళ్ళకిష్టమైనవి ఉండొచ్చు. అయినా కూడా మరి కలిసిపోవాలండి. తప్పులు చేయరని అంటలేదు. ప్రతి కుటుంబంలోనూ తప్పులు ఉంటాయి. మూడవది ఏంటంటే గౌరవం ఉండాలి. ఒకరి మీద ఒకరికి గౌరవం. కొన్ని సందర్భాలు గౌరవాన్ని విడిచి మాట్లాడతాం, కానీ కొన్ని సందర్భాలు అధికమైన గౌరవాన్ని కూడా చూపిస్తాం. అంటే మంచి చేసినప్పుడేమో పొగుడుతాం, మరి చెడు చేసినప్పుడు కొంచెం కష్టం అనేది పెట్టుకుంటాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కాబట్టి మనము చర్చిలోనే కాదు, సేవకులు చాలామందిని దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు, మంచి జరగాలని కోరుతూ ఉంటారు. గృహదర్శనాలకు వెళితే వాళ్ళ కుటుంబానికి ప్రార్థన చేసి మేలు జరగాలని కోరుకుంటారు. అయితే దేవుడు అంటాడు, అది యోగ్యమైన ఇల్లు అయితే నీవు చెప్పినటువంటి ఆ యొక్క మేలు, ఆశీర్వాదము, కృప వాళ్ళకు దొరుకుతాయి. ఆ ఇల్లు యోగ్యము కానిదైతే అది దొరకదు. ప్రియులారా, ఒక మనిషి ఏం చేస్తూ ఉందంటే మరి ఒంటిని ఉత్తనీళ్ళు పోసుకొని రుద్దుతూ ఉంది. అయితే ఎన్ని నీళ్లు పోసుకున్నా కూడా ఆ శరీరానికి ఉన్నటువంటి జిడ్డు, మైల, లేకపోతే వాసన పోట్ల. ఎంతసేపు నీళ్లు పోసినా పోట్ల. దానికి తగినది ఏంటి అంటే మరి ఆ యొక్క చెమటనో లేకపోతే జిడ్డునో వదలాలి అంటే కొన్ని రసాయనాలతో తయారు చేయబడిన సబ్బు కావాలి. ఆ సబ్బు వాడకపోతే నువ్వు ఎన్నిసార్లు నీళ్లు పోసుకున్నా నీ యొక్క శరీరము నీకే నచ్చదు. అలాగే మనం కూడా సంసారంలో తగినట్లుగా ప్రేమను, తగినట్లుగా మరి లోభత్వం లేకుండా ఒకరికొకరు. ఒకసారి ఒక భార్యని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఒక చోట ఆగి, ఏమండి ఇక్కడ కాస్త మనము జ్యూస్ తాగుదాం అన్నాడు. అది మంచి హోటల్, పెద్ద హోటల్. మరి అక్కడ జ్యూస్ వచ్చేసరికి 200 రూపాయలు ఉంటుంది. అదే జ్యూస్ బయట కొంటే 100 రూపాయలే ఉంటుంది. సరే, భర్త సరే అని లోపలికి వెళ్ళాడు. వెళ్ళి
ఒకటే ఆర్డర్ చేశాడు, రెండోది ఆర్డర్ చేయలే. 2 అని చెప్తా ఉంది భార్య. లేదండి, ఒకటి చాలు అన్నాడు. మంచిగా పెద్దగా గ్లాసుల్లో ఇస్తారు వాళ్ళు. అయితే అతని ఉద్దేశం ఏంటంటే అతని దగ్గర ఉంది 200, కానీ ఎవరిని మెప్పించాలనుకున్నాడు? భార్యను మెప్పించాలనుకున్నాడు. అతనికి తెలుసు తన పరిస్థితి ఏంటో, కానీ అది గమనించలేదు భార్య. సరే ఏంటండి ఎందుకు అని అంటే, నాకు కడుపు బాగలేదు, ఇప్పుడు ఇది తాగితే మరలా నాకు ఇబ్బంది పడతా నేను అని అంటే, ఓహో సర్లేండి ఇంటికి వెళ్ళి వామ్ వాటర్ ఇస్తాలేండి అందంట. దేవుని యొక్క ప్రేమలో చూడండి. సరే సర్దుకున్నారు, తాగేసింది. ఒక పావు గంట 20 నిమిషాలు కూర్చున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి మర్చిపోయింది ఏది, ఆయనకి బాగలేదన్న సంగతి, వామ్ వాటర్ ఇవ్వాలన్న సంగతి మర్చిపోయి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కలిసి మాట్లాడుతూ మరి వాళ్ళు భోజనం చేస్తే ఈ అమ్మాయి నేను భోజనం చేయను అంది. ఏమంటే మీరు భోజనం చేస్తారా అని అడిగింది. అసలు గమనమే లేదు ఆ అమ్మాయికి. అంటే లేదులే భోజనం చేయండి. ఎందుకు భోజనం చేయను అన్నాడంటే, అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు తిన్నారు. తినేసరికి భోజనము లేదు, అయిపోయింది. అంటే ఒక పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి సరిపోయేంత ఉంది అందులో. సరే ఈమె ఆ మాట అనింది. అతను గ్రహించి లేదులే ఇందాక చెప్పా కదా నీకు ఆకలి లేదు అని అంటే, అరే నేను మర్చిపోయానండి, వామ్ వాటర్ ఇద్దాం అనుకున్నా కదా మీకు అన్న. ఇప్పుడు వద్దులే అన్నాడట. రాత్రి అయిపోయింది. ప్రియులారా ఆలోచించు, బాండేజ్ అంటారు దీన్ని. ఒకళ్ళకొకళ్ళకి అర్థం చేసుకునే మనసు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. కానీ భార్య అర్థం చేసుకోలేకపోయింది. ఇక్కడ భర్త అర్థం చేసుకొని ఆమెకు కావాల్సిన ఇచ్చాడు, కానీ తనకు కావాల్సింది అతను తగ్గించుకొని. ప్రభువారు మన కోసము తగ్గించుకొని ఈ లోకానికి వస్తే మనము దాన్ని చేతగానితనంగా చూస్తే తప్పు. ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి, తనకున్న వైభోగాన్ని వదిలిపెట్టి, తనకున్న పరలోకాన్ని వదిలిపెట్టి, తనకున్న వందిమాగతులైనటువంటి దేవదూతలను వదిలిపెట్టి మన కొరకు దీనుడై దరిద్రుడై మనను రక్షించాలని, మనల్ని ఐశ్వర్యవంతుని చేయాలని ఆయన వస్తే లెక్క చేయకుండా తిరుగుతున్నారు చాలామంది సమాజం. కొంతమంది మోసం కూడా చేస్తూ ఉన్నారు. మీరు మొన్ననే వినుంటారు, ఒక క్రైస్తవ సేవకుడుగా చెప్పుకున్నటువంటి అభినయ్ దర్శనని. అతనంతా కూడా డ్రామా ఆడాడు, మోసం చేశాడు క్రైస్తవత్వాన్ని, క్రైస్తవుల్ని, దేవుణ్ణి అని బట్టబయలు చేసి 8 మందిని ఎవరైతే ఆ సినిమా పక్కీలో ప్లాన్ చేశారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. క్రైస్తవత్వానికి ఎంత అవమానం అండి, ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. కాబట్టి వారికి గౌరవం అనేది లేకుండా చేస్తూ ఉన్నారు దేవుడికి. కాబట్టి మన జీవితం అలాగా ఉండకూడదు. క్షమించటం 4వ పాయింట్లో క్షమించటం అనేది అవసరం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలోకి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరు క్షమించు. వ్యభిచారం చేసిన దావీదును క్షమించాడు. యేసు ప్రభుని అమ్మటానికి 30 వెండి నాణాలకు అమ్మటానికి తీసుకున్నటువంటి యోధాన్ని క్షమించాడు. మనిషిని కొట్టి చంపి వచ్చినటువంటి మోషేని క్షమించాడు. అనేక మందిని యేసు ప్రభు అని అంటుంటే మరి కొట్టి జైల్లో పడేసి కొందరిని చంపేసిన పౌలును క్షమించాడు. ప్రియులారా,
అలాగే శాస్త్రులు, పరిసయ్యులు అందరినీ కూడా ఆయన క్షమిస్తూ సిలువలో చెప్పిన మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించము తండ్రి అని కోరుకున్నారు. వాళ్ళు చేస్తుంది తప్పని తెలుసు, కానీ క్షమించడం అనేది ప్రభు యొక్క అలవాటు. మనం కూడా తప్పు చేసిన వారు ఉండొచ్చు, అరుచుకున్న వాళ్ళు, కొట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. అయితే ఆ తప్పుని వాళ్ళు గ్రహించాలి. నేను తప్పు చేశానని గ్రహించాలి. వాళ్ళు గ్రహిస్తే మంచిది, లేకపోతే దేవుడి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. దేవుడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా? ఇప్పటికి 2000 సంవత్సరాలు. మరి ఎవరైనా మారారా అందరూ అంటే మారలేదు. కానీ ఆయన ఎలా ఉన్నాడని చెప్పి రాయబడింది? ఆయన మనందరం మారాలని చేతులు చాచి దీర్ఘశాంతముతో ఆయన ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ దీర్ఘశాంతముతో కూడినటువంటి ఆ ప్రార్థన మనం కూడా జరగకపోవచ్చు. అనే కార్యాలు వెంటనే కొన్ని మనం అనుకున్నవి ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడి ప్రేమ ఫెయిల్ అవ్వదు. కాబట్టి వినయము, సాత్వికము, దీర్ఘశాంతము మనకి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే 6వ పాయింట్లోకి వస్తే సామెతలు 22:6. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం ఏమని చెప్తా ఉంది? పిల్లల్ని పెంచే విషయం కూడా చెప్తాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని వదులుతాడు. కాబట్టి ఒక కుటుంబానికి కావాల్సింది ఏంటంటే పిల్లలు దేవుళ్ళు నడవటం కావాలి, నడిపించడం కూడా కావాలి. చిన్నప్పటి నుంచే చర్చికి తీసుకెళ్ళటం, మరి వాక్యము, పాటలు, కంజర కొట్టడం, పరిచర్య చేయటం, ప్రార్థించటం, మరి అలాగే పెద్దవారిని గౌరవించటం, ఇలాంటివన్నీ కూడా మనము కొంచెం కొంచెం నేర్పడానికే సండే స్కూల్స్ పెట్టారు. అలాగే VBSలు పెట్టారు, రిట్రీట్లు పెట్టారు, పిల్లలు రిట్రీట్లు పెట్టారు. ఇలాంటివన్నీ మనము వాళ్ళని అక్కడికి తీసుకెళ్తే మరి అందరూ పిల్లలే ఉంటారు అక్కడ. మన ఇంట్లోకి వస్తే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అలాగే చర్చికి తీసుకెళ్తే కొంతమంది మనుషులు, పురుషులు, మగపిల్లలు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళతో వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి బాలుడు నడవవలసిన నడకను మనము నేర్పవలసిన వారమై ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 6వ వచనానికి వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలిసి. కష్టాలు వస్తాయి, ఒకళ్ళకొకళ్ళు ఆదరించుకుంటూ ఇద్దరు ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. కలిసి చేయండి, విడిగా చేయండి, ఏదైనా ప్రార్థన అయితే చాలు. అర్థమవుతుందండి? చర్చికి వెళ్ళి చేస్తావా, ఇంట్లో కూర్చొని చేస్తావా, మరి పడక మీద బాగలేకుండా కూడా చేస్తావా, అన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి అంటున్నాడు, ప్రతి విషయంలో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, తప్పించమని, జరిగించమని, మరి మన జీవితంలో మనకు ఆయువు ఉన్నంత వరకు అది చేయాలి. బైబిల్లో మరి చాలామంది అలాగ ప్రార్థనలు చేస్తే ఒక సేవకుడు అంటాడు,
మా అమ్మ చేసిన ప్రార్థనలో నేను కొట్టుకొని దేవుళ్ళకి వచ్చానంటాడు. మా అమ్మ చేసిన ప్రార్థనను బట్టి ఇంగ్లాండ్ దేశంలో 2 కొడుకులు సేవకు వచ్చేసారు. ఆ తల్లి కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసిందంట. ప్రియులారా, కొంతమంది అనుకుంటారు 1 సంవత్సరం చేసాం, 6 నెలలు చేసాం, జరగలేదు, ఇంకేం దేవుడు. నాకు తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళ కుటుంబము డిస్ట్రక్షన్ అయింది, అంటే కొంచెం ఇబ్బందులు పడింది, విడిపోయారు. అయితే మరి మొదట్లో మంచిగానే ప్రార్థన చేశారు, కానీ తర్వాత ప్రార్థనని విడిచిపెట్టేశారు. ఇంకా జరగదు, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం చేస్తాడు దేవుడు అని విరక్తి వచ్చేసి కడ వరకు ఏమన్నాడు పౌలు భక్తుడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి. ఆ కిరీటం పొందుకునేంత వరకు కష్టపడ్డాడట. కొరింథీ పత్రికలో ఎన్ని కష్టాలు అనుభవించాడో రాశాడు. అయినా కూడా ప్రార్థన ఆపలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కొన్ని సమస్యల వల్ల జరగలేదని నిరుత్సాహంతో ఇందాక మనం చదువుకున్నట్టుగా మీ చింత యావత్తు ఆయన మీద కష్టపడండి, ప్రార్థన చేయండి, వదిలిపెట్టద్దు. ఏం చేస్తాంలే, ఏం జరుగుతుందిలే ఇంకా అనుకోవద్దు. ప్రార్థన ఆపవద్దు. ప్రార్థన ఆపావో ఒక సామెత ఉంది, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఎప్పుడైతే స్తుతి ఆగిపోతుందో నీ స్థితి అల్లకల్లాలు. దేవుడికి ఇష్టం లేని జీవితం. పౌలు భక్తుడిని శీలుడిని పౌలు శీలు ఇద్దరిని జైల్లో పెట్టారు. పెడితే వాళ్ళకి రోజు రాత్రిపూట పాటలు పాడుకునే అలవాటు. కొట్టారు, జైల్లో పడేసి. వీళ్ళని కూర్చోవడం కూడా కాదు, చేతులు కాళ్ళకి బొండాలేసి ఏలాడదీశారు. వంగడానికి కూడా కూర్చోడానికిలే. చీకటి కొట్టు లాంటి కొట్టు వాసన. అలాంటి సందర్భంలో కూడా పోలీసులు ఏం చేశారండి, పాటలు పాడుతూ ఉన్నారు. కష్టాల్లో, శ్రమలలో, బాధలలో దేవుడిని వాళ్ళు మర్చిపోలేదు. మరి నీవెలా ఉన్నావు? కొంచెం బాగలేదు, కొంచెం కష్టం వచ్చిందో, కొంచెం జరగలేదు, వెనక్కిపోతున్నావా? వద్దండి. అది కుటుంబానికి క్షేమాన్ని తీసుకురాదు. నీ సంసార జీవితానికి క్షేమాన్ని తీసుకొని రాదు అది. కాబట్టి తప్పనిసరిగా నీవు ప్రార్థన చేయగలిగిన స్థితి నీ జీవితంలో అవసరం. కాబట్టి మనము కొన్ని మాటలు చదువుకున్నాం. ఏంటి? మొట్టమొదటిది దేవుని మీద ఆధారపడటం, 2వది ప్రేమ కలిగి ఉండటం, 3 గౌరవించుకోవడం, 4 క్షమించటం, 5 సహనం కలిగి ఉండటం, 6 పిల్లల్ని పెంచటం, 7వది ప్రార్థన. మరికొన్ని మాటలు మరొక సమయంలో మనం విని దేవుణ్ణి మహిమ పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.